స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం మోషన్స్కి వెళ్ళిన తర్వాత పైల్స్ బయట ఉండిపోయాయి అనుకోండి, మీరు ఎంత ప్రెస్ చేసినా చూసినట్టు దానికి మెడిసిన్ ద్వారా తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంత ఓపిక కూడా పేషెంట్కి ఉండదు. అది ఖచ్చితంగా మీరు సర్జరీకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఆ సర్జరీ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి హోమియోపతి మెడిసిన్స్ చాలా మటుకు యూజ్ అవుతాయి. అంటే డాక్టర్ గారు ఒకసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయంటారంటే 100% వితిన్ 1-2 years or 3 years లోపల ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రిగార్డింగ్ ఫిషర్ విషయానికి వచ్చినట్లయితే కూడా ఫిషర్ విషయంలో దాదాపుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి లోపల బాగా డెప్త్గా డ్యామేజ్ అయితే తప్ప అంతవరకు ఆ డ్యామేజ్ కానంత వరకు అయితే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ అయిందనుకోండి సపోజ్, అప్పుడు కూడా సర్జరీ చేయలే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఎప్పుడు ఏమంటున్నానంటే ఏ సిస్టంలో అయినా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ బెస్ట్ ఆప్షన్స్ని వాడుకోవటం, పేషెంట్ కంఫర్ట్ ఇవ్వడమే ఫస్ట్ ప్రయారిటీ కింద మనం చూసుకోవాలి తప్ప మనం చేస్తామని చెప్పేసి పేషెంట్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు. సో ఎక్కడైతే సర్జరీ అవసరం పడుతుందో అక్కడ సర్జరీ చేయడం చాలా అవసరం. కానీ 90% కేసెస్కి సర్జరీ లేకుండానే మనం మెడిసిన్ ద్వారా కవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ 90% మనం సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెండోది, ఒకసారి మెడిసిన్ తీసుకొని తగ్గిన తర్వాత హోమియోపతిలో మరి రిపిటేషన్ అనేది ఉండదు. కాబట్టి ఆ అడ్వాంటేజెస్ కొనమన్నా మనం హోమియోపతి తీసుకోవడం చాలా మటుకు బెటర్ అండి.